లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మొదటిసారిగా మీకు రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే రాజకీయాల కంటే ముందు కూడా మాకు వాసర ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది. దాని ద్వారా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా డివిజన్ అభివృద్ధి చేసుకోవాలంటే మాకు కార్పొరేటర్గా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి డివిజన్ ప్రజలకు ఇంకా అభివృద్ధిని ఇవ్వాలన్న ఆకాంక్షతో ముందుకు వస్తూ ఉన్నాం. కరీంనగర్ 62వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాగసముద్రం సంధ్యా పురుషోత్తం బరిలో ఉన్నారు. ప్రస్తుతం అన్న మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ప్రచారం ఎలా జరుగుతుంది? ఇంటింటికి వెళ్ళి మీరు ఓటర్లను కలిసినప్పుడు ఓటర్ల నుంచి మీకు రెస్పాండ్ ఎలా వస్తుందన్న? ముందుగా 62వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. డివిజన్లో ఏ ఇంటి గడప దొక్కినా కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తూ ఉంది. మేము ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. మాకు ప్రచారంలో అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని మాటిస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ 62వ డివిజన్లో ప్రధానంగా మీరు ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు గుర్తించారు? 62వ డివిజన్లో చూసుకున్నట్టయితే శ్రీరామ బుక్ స్టాల్ గల్లీ కానీ, యశోద కృష్ణ గల్లీ కానీ, ఈ రోడ్లు అన్నీ కూడా ఇంతవరకు గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా కాలేదు. అవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. జనాలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్లు సరిగా లేక పెద్ద మనుషులు నడవడానికి కానీ, గల్లీలలో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల, వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సరిగా లేకపోవడం వల్ల మురికి నీళ్ళన్నీ కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి జనాలందరూ కూడా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. గత 10 ఏళ్లలో కూడా ప్రభుత్వము అక్కడ పార్టీ ఒకటి ఉంటున్నది, కార్పొరేటర్ ఒక పార్టీ ఉంటున్నారు, ప్రభుత్వం ఒకటి ఉంటున్నది. కాబట్టి అక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగడం లేదు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పోటీ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఎంతో మంచిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మాతోనే ఉన్నారు. అంటే చెప్పండి అన్న, ఇప్పుడు మీరు కానీ మీ సతీమణి కానీ మంచి ఉన్నత విద్యావంతులు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, కానీ మీరు ఈ రిజర్వేషన్ బీసీ ఉమెన్ కు కేటాయించడంతో మొదటిసారిగా మీకు రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా నేను ముందు నుండి రాజకీయాల్లో ఉన్నాను. క్రియాశీలకంగా మనం పాత్ర పోషిస్తూ ఉన్నాము. మేమేంటంటే రాజకీయాల కంటే ముందు కూడా రాజకీయాల్లో ఉన్నా లేకున్నా మాకు వాసర ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది. దాని ద్వారా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒక లిమిటెడ్ బౌండ్ అయిపోతూ ఉన్నది. ఏంటంటే మా పరిధిలో మేము చేస్తూ ఉన్నాం. అదే మనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి రాజకీయంగా ఒక స్టెప్ మనం పైకి వెళ్ళి ఇంకా డివిజన్ అభివృద్ధి చేసుకోవాలంటే మాకు కార్పొరేటర్గా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి గెలిచి డివిజన్ ప్రజలకు ఇంకా అభివృద్ధిని ఇవ్వాలన్న ఆకాంక్షతో ముందుకు వస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ 62వ డివిజన్లో మీ 62 డివిజన్ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? తప్పకుండా అండి. మేము 62వ డివిజన్ ప్రజలకు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పోటీ చేస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ మమ్మల్ని గెలిపించినట్టయితే ఈ డివిజన్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, మెయిన్గా రోడ్లు, సీసీ రోడ్లు, తర్వాత డ్రైనేజ్ సిస్టము, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించుకుందాం. డివిజన్ ఏందో అభివృద్ధి చేసుకొని నేనేందో చేసి చూపిస్తా. మేము గెలిస్తే తప్పకుండా డివిజన్ అభివృద్ధి జరుగుతుంది. మాకు మా రాష్ట్ర నాయకులు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఉన్నారు. తర్వాత ఇక్కడ లోకల్లా మాకు వెల్చాల రాజేందర్రావు గారు ఉన్నారు. సూడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వీరందరి సహాయ సహకారంతో మేము ఖచ్చితంగా ఈ డివిజన్ అభివృద్ధి సాధించుకుంటామన్న నమ్మకం మాకున్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈసారి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం అభివృద్ధిని సాధించుకుందామని కోరుకుంటున్నాను. చెప్పండి అన్న, ఇప్పుడు 62వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నాగసముద్రం పురుషోత్తం సంధ్యా పోటీ చేస్తున్నారు. సో మీరు అందరికీ డివిజన్ ప్రజలకు అందరికీ తెలుసు. కానీ బీజేపీ నుంచి కూడా, అటు బీఆర్ఎస్ నుంచి కూడా వేరే వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకును మీకు తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. గతంలో ఏవైతే కార్పొరేటర్ ఉన్నారో, ఇక్కడ బీజేపీ ఉన్నారు, వారు ఏం చేశారు అనేటువంటిది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏ విధమైన అభివృద్ధి లేదు. ఎందుకనంటే ప్రభుత్వం ఒకటి ఉంటున్నది, కార్పొరేటర్ ఒక పార్టీ వాళ్ళు ఉంటున్నారు,
ఇక్కడ అభివృద్ధి జరగలేదని నేను చెప్పడం కాదు, మీరు గైడ్లోకి వెళ్తే ప్రజలే చెప్తుంటారు. మీరు అక్కడ చూస్తే కనబడుతుంది, ఎక్కడన్నా రోడ్ వేసి ఉన్నది, ఇది డెవలప్ అయింది, ఈ డ్రైన్ గట్టి ఉన్నది, ఇది డెవలప్ అయిందని మీరు అంటే ప్రజల్ని కూడా అడగవచ్చు, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేసిరు అనేది నన్ను అడిగే కంటే మీరు ప్రజల్ని అడిగితే బాగుంటుంది, అక్కడ కనబడతా ఉన్నది. అంటే ఈ 62వ డివిజన్ అంతకుముందు చేసిన కార్పొరేటర్లు అభివృద్ధి చేయించలేదంటారా, కుంటుపడిందంటారా అభివృద్ధి మీ డివిజన్? డెఫినెట్ గా అండి. గత 10 ఏళ్లలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటారు, ఇక్కడ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు, గడప వెళ్తున్నప్పుడు సో ప్రజలు కూడా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తారు. ప్రధానంగా అందులో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? సో మీరు గెలిచిన తర్వాత వాటి కోసం మీరు ఎలా పాటుపడతారు? డెఫినెట్ గా అండి, ప్రజలు మెయిన్ గా అడిగేది ఒకటే, వాళ్ళకు రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్, ఇట్లాంటి మెయిన్ సమస్యలే. అక్కడ మనకు శ్రీరామ బుక్ స్టాల్ నుంచి వాణికేతన్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న గల్లీలు, అందులో మస్తు సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు మెయిన్ గా రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ కావాలి. మేము ప్రత్యేకించి దాని మీదనే దృష్టి పెట్టదలుచుకున్నాము. కాబట్టి మేము గెలిస్తే 100% ఇక్కడ డెవలప్మెంట్ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. చాలా మటుకు నేను తెలుసుకున్నాను, మీరు ఒక వాసరా ఫౌండేషన్ ఏర్పాటు చేసి చాలా మందికి కూడా మీరు సహాయ సహకారాలు అందించారు. అవునండి. సో మీ ఫౌండేషన్ ద్వారా మీ డివిజన్ ప్రజలకు మీరు ఇంకా ముందు చేయబోయే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా మీ డివిజన్ ప్రజల కోసం? తప్పకుండా అండి. మేము వాసరా ఫౌండేషన్ ద్వారా మా హాస్పిటల్ నుండి మెడికల్ క్యాంప్స్, ఫ్రీ హెల్త్ మెడికల్ క్యాంప్స్ పెడతా ఉన్నాము ప్రతిసారి. అది అందరికీ కూడా, మా డివిజన్లో ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఇంకా ఎక్కువగా చేరేలా చూస్తాము. తర్వాత మట్టి వినాయకులు కానీ పర్యావరణాన్ని పరిరక్షించడానికి కొరకు మా వంతు సహాయంగా మట్టి వినాయకులను కూడా డిస్ట్రిబ్యూషన్ చేసినాం గతంలో. మీరు చూసుకున్నట్టయితే మనకు క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్ లోపల మీరు చూస్తే వాసరా ఫౌండేషన్ ద్వారా చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కనబడతా ఉంటాయి. మేమేదో ఇప్పటికిప్పుడు చేసినవి కాదు, ఇవన్నీ కూడా గతంలో చేసినవి. అనాథ వృద్ధులకు కానీ, ఆశ్రమాలలో కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి మేము చాలాసార్లు వాసరా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక ఉమెన్ గా, కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బరిలో ఉన్నారు. సో మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వెళ్ళి ఆదరణ ఎలా వస్తుంది మరి మీకు? అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే పాత గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏ రకంగా రెస్పాండ్ లేదు కాబట్టి మనకే ఓటేసి గెలిపించేటట్టు అందరూ సహకరిస్తారు. చెప్పండి. కానీ ఒక్కసారి గెలుపు తర్వాత మటుకు చాలా అభివృద్ధి ఖచ్చితంగా మేము చేస్తాము, వాళ్ళకే అర్థమైపోతుంది. ఫస్ట్ గెలవడం మా వంతు, తర్వాత అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామండి. అంటే వాస్తవంగా చాలా మంది ఇప్పుడు కార్పొరేటర్ గా బరిలో ఉన్నవారు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, సో మీకు అది చేస్తాం, ఈ హామీ చేస్తాం, ఆ హామీ చేస్తాం, చాలా మందికి మాటలు చెప్పి చాలా మంది విజయం సాధించిన తర్వాత కొందరు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి కూడా చాలా ఉన్నాయి. సో మరి ఇప్పుడు మీరు ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు? వాళ్ళకి అన్ని రకాల అన్ని వేళలా అందుబాటులో ఉంటాం. డైరెక్ట్ కాంటాక్ట్ ఇచ్చేసి డైరెక్ట్ నాతోనే మాట్లాడమని చెప్తాను. నేను అన్ని వాళ్ళు అడగడమే లేట్, అన్ని రకాలుగా అన్ని విధాలుగా నేను అవైలబుల్ ఉంటానండి వాళ్ళకి. ఓకే మేడం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, చివరగా మీ 62వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మా 62వ డివిజన్ ప్రజలకు నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఆఫీసు మా ఇంటి వద్దనే మా ఆఫీస్ ఉన్నది. ఇది ఎల్లవేళలా మీకోసం ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ సమస్య ఏదున్నా ఇక్కడ చెప్పవచ్చు. మేము 100% మీ సమస్య తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉండి ఎల్లవేళలా మేము అవైలబుల్ ఉంటామని చెప్తా ఉన్నాం. ఓకే, సో చూసారు కదా, మొత్తానికైతే 62వ డివిజన్ లో మాత్రం నాగసముద్రం సంధ్యా పురుషోత్తంకే ప్రజలందరూ కూడా పట్టం కట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు వాసరా ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక మంది కూడా సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. మళ్ళీ మొదటిసారిగా వీళ్ళు బరిలో ఉంటున్నారు. సో పాత వాళ్ళు ఆల్రెడీ కార్పొరేట్లుగా నిలబడ్డారు, డివిజన్ మాత్రం కుంటుపడింది. ఒకసారి మాకు అవకాశం ఇస్తే మేము విద్యావంతులం, మేము వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, కానీ మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే బరిలో ఉంటున్నాం. మీ అందరు కలిసి తప్పకుండా భారీ మేయర్తో గెలిపించాలని కూడా కోరుకుంటున్నారు.